వారం రోజు రెండో అన్నయ్య ఇంటి నుండి పిలుపు. మళ్ళీ అదే విధంగా వదినమ్మకు ఆరోగ్యం బాలేదు, వచ్చి పుష్యమాసం ఆదివారం పూజ చేసేళ్ళు అంటే మళ్ళీ ఆ సాధ్వీమణి తన రెండో అన్నయ్య ఇంటికెళ్ళి సేమ్ అదే విధంగా పూజా కార్యాలన్నీ ముగించుకొని నైవేద్యం అన్నీ పెట్టేసి ఇంకా వెళ్ళొస్తాను పూజ అయ్యింది అని చెప్పేసరికి ఆ రెండో వదిన కూడా మొదట ఆవిడనే పెట్టలేదు, నేనెందుకు పెట్టాలి అని తను కూడా భోజనం చేసి వెళ్ళమనలేదు. తిరిగి బాధపడుతూ ఆమె మళ్ళీ తన ఇంటికి వెళ్తుండగా ఒక జీడి చెట్టు కింద కూర్చుంది. అప్పుడు జీడి చెట్టు ఊపితే జీడి పళ్ళు రాలాయి. సరేలే పిల్లలకి ఇవే ఇద్దాము అని ఇంటికి తీసుకెళ్ళింది. అప్పుడు మళ్ళీ పిల్లలు, అమ్మా మామ ఏమిచ్చాడు అని అంటే, రేగిపళ్ళు ఇచ్చాడు నాన్న అని ఆ రేగిపళ్ళని ఇచ్చింది. మళ్ళీ మూడో ఆదివారం అదేవిధంగా మూడో అన్నయ్య ఇంటి నుండి పిలుపు వస్తే ఇంకా మళ్ళీ మూడో అన్నయ్య ఇంటికి వెళ్ళి మళ్ళీ పుష్యమాసం ఆదివారం పూజ అంతా ముగించుకొని నైవేద్యాలు అన్నీ తనే వండి పెట్టింది. ఇక మళ్ళీ వెళ్ళొస్తాను అన్న వదిన అని చెప్పేవరకు వాళ్ళు కూడా కనీసం తినమనలేదు. మళ్ళీ బాధపడుతూ ఆమె ఒక పొలం నుండి వెళ్తూ ఉండగా ఒక శనగ చెట్టు కనిపిస్తే ఆ శనగ చెట్టు నుండి శనగ కాయలను తీసుకొని పిల్లల కోసం మళ్ళీ తీసుకొని వెళ్ళింది. కానీ తను చాలా బాధపడింది. అన్నయ్యలు ముగ్గురు నన్ను కనీసం తినమనలేదు, పిల్లలకి కనీసం తీసుకువెళ్ళమనలేదు అని ఆమె చాలా బాధపడుతూ ఇంకా ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి పిల్లలకి అవే శనక్కాయలు ఇచ్చింది. మళ్ళీ నాలుగో వారం నాలుగో అన్నయ్య కూడా అలాగే చేశాడు. ఇంకా బాధపడుతూ పొలం నుండి ఇంటికి వెళ్తుండగా ఒక బావి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక పెద్ద పాము కనిపించింది. అప్పుడు ఈ పాముని చంపేసి మేమందరం తినేసి చనిపోతామని ఆ పాముని 4 ముక్కలుగా చేసి వండడానికి కుండలో పెట్టేసింది. అప్పుడు కుండలోంచి మెరుపులు వస్తుంటే, అమ్మ ఏం వండుతున్నావు, కుండలోంచి మెరుపులు వస్తున్నాయి అని అంటే ఆమె కుండ మూత తీసి చూసింది. అప్పుడు ఆ కుండలో 4 ముక్కల పాములు కాస్త 4 బంగారు కడ్డీల్లాగా అయ్యాయి. అప్పుడు ఆమె ఒక సౌకారి దగ్గరికి తీసుకొని వెళ్ళి 4 సౌకారులకి 4 బంగారు ముక్కలు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఆమె ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళింది. బట్టలు ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళింది. తర్వాత ఎంతో నిష్ఠ నియమాలతో తను పొద్దున్నే లేచి ఆదివారం రోజు ఆదివారం రోజు మంచిగా సూర్యభగవానునికి ఆహ్వానించి చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు, ఇంకా రేగుపళ్ళు, శనగబుట్టలు, చెరుకు గడలు అన్నిటితో నిష్ఠ నియమాలతో పూజ చేసింది. అన్నావదినలను కూడా భోజనాలకి ఆహ్వానం పంపించింది. అన్నావదినలు కూడా భోజనానికి వచ్చారు. ఇంత ఆనందంగా ఇంత వైభవంగా ఈమె ఎలా పూజ చేయగలిగింది, ఈమె దరిద్రురాలు కదా అని భావించి తను మన ఇంటి నుండే ధనాన్ని దొంగలించి తన